80 సంవత్సరాల వరకు మనం క్షమిస్తూనే ఉండాలి. క్షమించి జీవితకాలం మనం క్షమిస్తూనే ఉండాలి. జీవితకాలం క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. క్షమించే గుణము కలిగి ఉండాలి. క్షమించే మనసు లేకపోతే వ్యర్థమే. జీవితకాలము క్షమించాలని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. జీవితకాలం అంతా క్షమించే ఎన్నిసార్లు క్షమించినా జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. జీవితం అంతా క్షమిస్తూనే ఉండాలి. క్షమిస్తూ మనం ఎన్ని ఏళ్ళు మనం బతుకుతామో అన్ని ఏళ్ళు మనము దాన్ని క్షమిస్తూనే ఉండాలి. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా క్షమించాలో చూద్దాం. ఎలా క్షమించాలి? మత్తయి సువార్త 18:35. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. నేను ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా. మనము ఒకరిని ఎలా క్షమించాలంటే అక్కడేమో కీర్తనకారుడు చెప్పిన మాట ప్రకారము మత్తయి సువార్తలో 18 చెప్పినట్టు 77 సార్లు క్షమించాలి. ఇక్కడ ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. అంటే మనసులో ఏమి ఉండకూడదు, ఏమి లేకుండా హృదయపూర్వకంగా వారిని క్షమించాలి. మనం మనసులో ఏమి లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను అవమానించిన వారిని అందరినీ క్షమించారు. ఎన్ని చిత్రహింసలు ఆయన చేశారు, ఎంతగా కొట్టారు. రక్తం అంతా దేహంలో ఒక్క పొట్టు కూడా రక్తం లేకుండా ఆయన కొట్టినప్పటికీ కొరడా దెబ్బలతో ఆయన చాలా వలె చీలినప్పటికీ దేహం అంతా దేవుడు క్షమించినాడు. తండ్రి మీరు ఏం చేసినారో మీరు ఎరగలక వీరిని క్షమించము అంటున్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించే మనసు కలిగిన దేవుడైనాడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా హృదయపూర్వకంగా క్షమించాలి. దేవుడే ఎలా అయితే ఆయన అందరినీ క్షమించినారో మనం కూడా హృదయపూర్వకంగా క్షమించాలి. అసలు క్షమాపణ అంటే ఏంటి? క్షమాపణలో 3 భాగాలు ఉన్నాయి, చూద్దాము. ఒకటి సమాధానం. సమాధానం అనేది మన జీవితంలో ఉండాలి. క్షమించాలంటే సమాధానం ఉండాలి కదా మనకు. సమాధానం లేకపోతే మనం క్షమించలేము. మనం ఫస్ట్ సమాధానం పడాలి. సమాధానం ఉంటేనే క్షమించగలుగుతాము. సమాధానం లేకపోతే వ్యర్థమైపోతుంది. క్షమించడం అనేది వ్యర్థమైపోతుంది. సమాధానం కలిగిన వారిగా ఫస్ట్ది సమాధానం. రెండవది ఏంటంటే సమాధానం పడాలి. రెండవది మర్చిపోవాలి. ఎవరైనా మన ఎడల తప్పు చేసినప్పుడు సమాధానం పడాలి. తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవాలి. మనం మర్చిపోవాలి. తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. ఎవరు? దొంగ. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఆయన చెప్తాడు యేసు ప్రభు. అంటే ఆయన పాపాన్ని జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు. వెంటనే తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోనప్పుడు ఆయన పశ్చాత్తాపడి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఆయన రాజ్యంలోకి ఆయనను ఆహ్వానిస్తాడు. అలాగనే అతని పాపాన్ని గుర్తు చేసుకోలే. మనం కూడా వారు తప్పు చేసిన వారిని మనము క్షమించాలంటే అది మర్చిపోవాలి. మర్చిపోతేనే మనము క్షమించగలుగుతాం. సమాధానం పడాలి మొదటిది. రెండవది మర్చిపోవాలి. వాడు చేసిన పనికి నేను మర్చిపోలేకుండా వాడు ఎంత పని చేస్తాడని నాకు మర్చిపోవాలన్నా మర్చిపోవద్దు దిగాలి నాకు అంటారు. అంటే మన మానవ నైజం ఇది. మర్చిపోవాలంటే మనము మర్చిపోలేము. పదే అది గుర్తు వస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడు మనం క్షమించలేము. అంటే మనం మర్చిపోవాలి. ఫస్ట్ మర్చిపోతేనే క్షమించగలుగుతాం. పదే గుర్తు చేసుకుంటే అసలు మర్చిపోలేము. అలా మనం మర్చిపోయే వారంగా ఉండాలి. మూడవది ఎప్పటికప్పుడు మనము మర్చిపోతూ ఉండాలి. అప్పుడే మనం ఈజీగా క్షమించగలుగుతాం. ఎప్పటికప్పుడు మర్చిపోతుంటేనే క్షమించే మనసు అంటుంటారు. అలా లేనప్పుడు ఎప్పుడంటే అప్పుడు గుర్తు చేసుకుంటూ అలా ఉంటే క్షమించే మనసు మనకు రాదు. అప్పటికప్పుడు మనము వాటిని మర్చిపోతూ ఉండాలి. అప్పుడే ఈజీగా క్షమించగలుగుతాం. తగ్గింపు. మూడోది తగ్గింపు గుణం కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం మనందరిలో తగ్గింపు గుణం అనేది మనకు ఉండాలి. తగ్గింపు స్వభావం అనేది లేకపోతే మనము క్షమించడానికి అర్హులు కాదు. తాను తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఆ గుణం అనేది మనలో ఉండాలి. తగ్గించుకుంటేనే క్షమించబడతాం. తగ్గించుకుంటేనే మనం కూడా క్షమించబడతాం. యేసు ప్రభువు వారు మనల్ని క్షమించినప్పుడు మనం ఒకరిని కూడా క్షమించాలి.
మనం క్షమించబడతాం కానీ ఇతరులను క్షమించలేము. అది మనకున్న చెడ్డ అలవాటు. ప్రజలలో చెడ్డ అలవాటు ఏంటంటే ఒకరేమో మనల్ని క్షమించాలి, మనం మాత్రం ఎవరిని క్షమించకూడదు. అలాంటిది మన మానవ నైజం. మత్తయి సువార్త 18:23 నుంచి 34 వరకు చూస్తే ఒక యజమానుడు దగ్గర అప్పించినవాడు వేడుకుంటాడు. అతని దగ్గర వేడుకున్నప్పుడు అతని యజమానుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని క్షమిస్తాడు, ఆ వ్యక్తిని క్షమించి పంపిస్తాడు. కానీ అతడు మాత్రము వేరే అతన్ని క్షమించకోకుండా అతని దగ్గర వాడతాడు డబ్బులు. ఇతను అప్పు చేసినాడు, యజమాని దగ్గర వేడుకున్నాడు మళ్ళీ ఇస్తానని చెప్పి. అతని దగ్గర ఇంకొక వ్యక్తి అప్పు చేసిన వ్యక్తి ఆ వ్యక్తి కూడా క్షమించాలి కదా. అలా క్షమించకుండా ఏం చేస్తాడు, ఈ 18వ అధ్యాయము 23 నుంచి 34